ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు నీవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు నీవు. యుగాలైన తరాలైన మార్పులేని దేవుడవు, యుగాలైన తరాలైన మార్పులేని దేవుడవు. మారని దేవుడవు, మార్పులేని దేవుడవు, మారని దేవుడవు, మార్పులేని దేవుడవు. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ఘనతకు ప్రతిబింబం నీవే మెస్సయ్యా. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. ఇక రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యపు లోతులకు మనం బయలుదేరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడని ఉన్నాడో ప్రభు బోధించున్నట్లుగా, పరిశుద్ధాత్ముడు బోధించున్నట్లుగా ఆత్మపూర్ణత కలిగి మనము వినగల చెవి, గ్రహించగల హృదయంతో దేవుని వాక్యం విందాం. ఓకేనా? పరిశుద్ధ గ్రంథముల నుంచి మత్తయి గారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుంటాం. దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించమని, కొంత సమయము నీ ఆత్మ స్పీడ్ ప్రజ్వలింపజేసి నడిపించమని, ప్రజలకి కావలసిన జీవ వాక్యాన్ని మీరు ప్రజ్వలింపచేయమని, నాయనా ఈ వాక్యపు వెలుగులోనికి మేమందరము నాయన ప్రజ్వలింపబడి, వెలిగించబడి, హృదయంలో చేర్చుకొని వాక్యానుసారం జీవితంలో మేము ప్రయాణం చేసే కృపను మాకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇక వాక్యపు
లోతునకు మనము బయలుదేరుతున్నాము. సిద్ధం చేద్దాం. హృదయాన్ని, చెవిని సిద్ధం చేద్దాం. చెవితో వినాలి, హృదయంలోకి చేర్చుకోవాలి వాక్యం. ఆ వాక్యమే మనలను వెలిగిస్తూ ఉండాలి. ఇది కనుక మీరందరికీ మనవి చేసింది ఏంటంటే వాక్యము వైపునకు మన హృదయం కేంద్రీకృతం చేద్దాం. ఇక్కడ మన కన్ను చూడండి, మన కన్ను అది చెడినదైతే ఏమవుతుందంట? దేహమంతా చెడిపోతుందంట. కన్ను చూసారా? ఈ మాటలు మాట్లాడారు ప్రభు అయిన క్రీస్తు. ఎక్కడ మాట్లాడాడు? ఆ కొండ మీద ప్రసంగంలో, రెండవ ప్రసంగంలో మాట్లాడాడు. రెండవ రోజు మాట్లాడుతూ ఈ నేత్రాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, నీ కన్ను మంచిదైతే ఏమని మాట్లాడుతున్నాడు? చదువుతాం 22వ వాక్యం. నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చూసారా? ఈ కంటికి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ నేత్రముతో మనం చూసే చూపు ఉందే, దాని గురించి ప్రభు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మన నేత్రాలు ఎలా ఉన్నది, మన నేత్రము ఏ విధంగా ఉంది అన్నది మనము ప్రశ్నించుకొని, మనం చూసే చూపును బట్టి మన ఆలోచనలు కలుగుతాయి. మన హృదయము మనం చూసిన చూపును బట్టి, మన అవయములు మొత్తము మనం చూసిన చూపును బట్టే మన దేహమంతా బాగవ్వాలన్నా, ఎలుగుమయంగా ఉండాలన్నా, లేకపోతే చీకటిమయంగా ఉండాలన్నా, ఈ విషయాలను, సద్విషయాలను ప్రభువు బహుతేటగా మనతో మాట్లాడాడు. ఆ మాటలు ప్రభువు ఆ దినములలో స్వార్థ మజిలీలో, ఆయన 3 రోజుల సభలలో, 2వ రోజులో ఈ మాట మాట్లాడాడు. ఈ మాటలో ఉన్న శ్రేష్టమైన అంశం ఏంటంటే, కన్ను మంచిదైతే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. చూసారా? వెలిగించబడతావు. ఏమాత్రము మంచి ప్రవర్తన కలిగి జీవిస్తావు. ఏమాత్రమైనా సరే నువ్వు అటు ఇటు ఊగిసలాడు. నీ కన్ను మంచిదైతే, మన కన్నులు మంచి అయితే మన దేహము దేవుని ఆలయంగా మార్చబడుతుంది. దేవుని ఆలయమై ఉంటుంది. ఆ ఆలయముతో దేవుణ్ణి ఆరాధిస్తాం. అదే కన్ను మంచిది కాకపోతే, కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోతుంది, చీకటిమయమైపోతుంది. అంటే చీకటి ఏదంతా సాదృశ్యం పాపమయమైపోతుంది దేహమంతా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాలు మన ప్రభు, ప్రధాన యాజకుడైన మన ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో ఆ వేల కొల ప్రజలకు బోధించాడు, సర్వ సృష్టికి బోధించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైనదని, ఈ నేత్రముతో మనం చూసే చూపు ఎలా ఉన్నదని మనం ప్రశ్నించుకోవాలని, ఆ చూసే చూపులనే దోషం అనేది ఉందా, లేకపోతే పవిత్రమైన చూపు ఉందా, అది మనం నేర్చుకుండే మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే ఈ సర్వసత్యం ఏంటంటే, ఈ నేత్రము మంచిదైతే ఈ దేహమంతా ఎలుగుమే. నేను ఒక మాట చెప్తాను. నిర్గమకాండములోకి వెళ్తే అక్కడ 3వ అధ్యాయంలో మోసే మనకు కనిపిస్తాడు. 3వ అధ్యాయంలో మోసే ఆ పర్వతం మీద ఆ పొద కాలిపోతుంది, మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఆ వింత ఏమిటో చూచటానికి అని మోసే వెళ్తాడు. ఇది మనకు తెలిసిన విషయం. మోసే ఆ పొదను, దేవుని పర్వతమైన ఆ పొదను చూస్తానికి వెళ్ళాడు, ఆ వింతను చూస్తానికి వెళ్ళాడు కదండి. అయితే అక్కడికి వెళ్ళి ఆ చూస్తున్నాడు. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాయి కాబట్టి దేవుని మహిమేశ్వర్యాన్ని చూస్తున్నాడు. మరి ఆ మోసే చూస్తూ పొద మండుతున్నది కానీ కాలిపోవట్లేదు. చూసారా ఎంత గొప్ప వింతను చూశాడు ఆ పర్వతం మీదకి వెళ్ళి. ఆ విషయాలు చూద్దాం. 3వ అధ్యాయము 2వ వాక్యం. ఒక పొద నడిమిని
ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతనికి అనగా మోసకి ప్రత్యక్షమై అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోవట్లేదు నేను ఆ తట్టు వెళ్ళి మండుతున్నది కదా, ఏల కాలిపోలేదని ఆ తట్టునకు నేను వెళ్ళి ఈ గొప్ప వింత గొప్ప వింతను చూచెదను. చూసారా, చూచెదను. ఆ పవిత్రమైన నేత్రాలు మోసకి ఉన్నవి. అందుకనే దేవుని యొక్క పర్వతం మీదకి వెళ్తున్నాడు, చూచెదను, చూడటానికి ఆశపడుతున్నాడు. జక్కయ్య కూడా చూడాలని ఆశపడి ప్రభువు ద్వారా ఆశీర్వాదం పొందాడు. అబ్రాహాము కుమారుడే, ఇతడు దీవించబడినవాడు, ఆశీర్వించబడినవాడు. చూడాలని ఆశపడి అది అప్పటి వరకు జక్కయ్య నేత్రాలు ఒకవేళ చెడ్డగా ఉండొచ్చు, కానీ ప్రభువును చూడాలని ఆశ కలిగినప్పుడు నేత్రాలు పరిశుద్ధపరచబడినవి. ఇప్పటి వరకు నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరుడా, ఇప్పటి వరకు నువ్వేమేమి చూస్తున్నావో కానీ నాకు అనవసరం, కానీ జక్కయ్యలాగా ఆ క్షణములో నేత్రాలు పరిశుద్ధపరచబడినవి. యేసును ప్రభుని చూచాడు, ఆశపడ్డాడు. అది కావాలి. ఎంతకాలము దేవుడికి వ్యతిరేకంగా జీవించి కన్ను చెడినదిగా చేసుకొని చీకటిమయంగా జీవిస్తావు, పాపములో జీవిస్తావు, పాపమును జురుకుంటున్నావు. ఈ నేత్రాలే నిన్ను ఇబ్బంది పరుస్తున్నాయి, చూడరాని దృశ్యములు. కనుక ఈయన పవిత్రమైన నేత్రాలు పెట్టుకొని మోసే చూశాడు. వెళ్ళి ప్రభువు మాట్లాడుతున్నాడు, మోసే ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విప్పు, అది పరిశుద్ధమైన స్థలం. మోసే చాలా భయభక్తులతో చూస్తున్నాడు. మనం కూడా దేవుని కలిగిన బిడ్డలము చాలా భయభక్తులతో ప్రభుని వెంబడించాలి, ప్రభుని చూడాలని ఆశపడాలి. మోసే చూడాలని ఆశపడ్డాడు, కానీ ఆ బండ సందులో నుంచి ఆ వెనుక భాగము నుంచి చూచాడు. ప్రభుని చూడలేరు. ఆ పవర్ఫుల్, తేజోమహిమ. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, మనం ఎంతకాలం ఏమి చూస్తున్నాం? శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డమ్మం. చూసారా, మనం చూస్తున్నది ఏంటి? నేత్రాశతో చూస్తున్నాం. అది కావాలి, ఇది కావాలి, ఏది చూస్తే అది కావాలి. జాగ్రత్త, ప్రభుని చూడాలని కోరుకో. నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి. దేవుడు ఆయన నేత్రములతో నిన్ను చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభుని చూడాలని ఆశపడితే ఆయన నేత్రాలతో ఆయన దృష్టి నీపై ఉంచుతాడు, నిలుపుతాడు. ఇది రిలేషన్, ప్రభుకి మనకున్న బంధం. కనుక మరి మోసే చూడాలని ఆశపడ్డాడు. మోసే ప్రభు ఇంటికి, ఇల్లంతటికి నమ్మకస్తుడు. ఇది రిలేషన్. ఇట్లాంటి క్వాలిఫికేషన్ కావాలి. ప్రభుతో వెంబడించాం మనం అది చూచి ఇది చూచి ఆయన ఇది చేశాడు, ఆయన ఇది సంపాదించాడు, మనం ఎందుకు సంపాదించకూడదు? నో. అది కాదు ఆశ. నీకు కావాల్సినది, నాకు కావాల్సినది దేవుణ్ణి చూడాలని ఆశపడాలి. ఆశపడే హృదయమును దేవుడు తృప్తి పరుస్తాడు. అత్యధికంగా ఆకాశ వాక్యం నింపి పట్టద్యాలను దీవెన ఆశీర్వాదం కొబ్బరింపచేస్తాడు. కనుక ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, దేవుని సొత్తైన ప్రజలారా, ప్రియ సంగమా, ఎంతకాలము మనము వెళ్ళి దేవుని ఆలయానికి వెళ్ళి వస్తూ పోతుంటే సుఖమేముంది? దేవుని చూడని అనుభూతిలో ఉంటే, దేవుని చూడలేని నేత్రములు అవి మంచివి కావు. అయితే ఈ మోసే ప్రభువుని దర్శించాడు, ఆశీర్వాదం పొందాడు, నాయకత్వం వహించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశము బానిసత్వం నుంచి విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించాడు. ఎంత గొప్ప భాగ్యమును పొందాడో. ఆ పదను చూడాలని ఆశపడి, దేవుని చూడాలని ఆశపడి, ఆ పవిత్రమైన నేత్రములతో దేహం అంతా పవిత్రంగా పెట్టుకొని ప్రజల్ని నడిపించే నాయకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయన 5 కాండములను
రచించాడు. ధర్మశాస్త్రాన్ని, గ్రంథమును ఆయన రాయటానికి దేవుడు కృపించాడు. అంత మాత్రం ఆయన కీర్తనలు కూడా రాయటానికి దేవుడు కృపించాడు. అది ఆ నేత్రాలకై ఉంటే దేహం అంతా మనకు పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అలాగనే దేహం ఆలయంగా మార్చబడుతుంది. ఆ ఆలయంలో దేవుని ధ్యానిస్తామో ఆ ఆలయంతో దేవుని మహిమపరుస్తాం. ఆ ఆలయాన్ని దేవుని సింహాసనముగా మనము అధిష్ఠుని చేయిస్తాం. దేవుణ్ణి దేవా నా హృదయ ఆశీనుడు కమ్ము అంటాం. అంతేగాని అది మోసే చేసిన గొప్ప పని. అయితే రెండో వ్యక్తి మనం చూసినట్టయితే దేహమునకు కన్ను ఏదంటే చెడినదైతే, కన్ను చెడినదైతే 23వ వాక్యం, నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు, నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, చీకటిమయమై ఉండును. చూసారా? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయానికి వెళ్తే ఆ వసంత కాలమున రాజులు యుద్ధానికి వెళ్ళే సమయమున రాజు అయి ఉండి దావీదు ఏం చేశాడు తెలుసా? రాజు అయి ఉండి దావీదు యుద్ధానికి వెళ్ళే సమయమున బాగా పండుకొని నిద్రపోయి లేచి ఆ మిద్దె మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడంట. అప్పుడు చూడరాని దృశ్యమును చూశాడు. 2-3 వాక్యాలు. ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుంచి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి. ఏమి చూశాడు? యుద్ధకాలంలో యుద్ధం చేస్తుంటే ఆ యోవాబు సైన్యాధిపతికి అప్పచెప్పేసి ఈయన ఈ విధంగా చేశాడు. రాజు అయి నుండి 7 మార్లు ప్రార్థన చేసిన వ్యక్తి, దేవుని మహిమైశ్వర్యాన్ని చూసిన వ్యక్తి, గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి అభిషేకించి సమూయేలు వెళ్ళి ఎస్ఐ కుమారులలో ఒకరిని ఎన్నుకుంటున్నాను రాజుగా, అతన్ని అభిషేకించమంటే ఆయన కనుగొని మరి అభిషేకించబడిన వ్యక్తి దావీదు ఆయన్ను ఆ 12 గోత్రాలను పాలించే రాజుగా నియమించాడు దేవుడు. అయితే ఆయన రాజై ఉండి ఆ మొత్తం 12 గోత్రాల మొత్తాన్ని పాలించే మహారాజై ఉండి అదో ఆ చూడరాని దృశ్యము ఆ మిద్దె మీద నుండి చూశాడట. ఇదన్నీ మనకు తెలుసు వాక్యం. ఈ నేత్రములతో చూస్తే నువ్వేమైపోతావో అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ నేత్రాలు చాలా పరిశుద్ధంగా ఉన్నాయా, కలంకంగా ఉన్నాయా? అయితే ప్రియ సంగమా, ఇక్కడ గమనించినట్లయితే చూడరాని దృశ్యము చూసి ఆయన చేయరాని పనులు చేసి దేవునికి విరోధంగా అంత గొప్ప ఐశ్వర్యం ఇస్తే దేవుని విసర్జించాడు. మనము కూడా అదుగో అలాంటి స్థితిలో ఉన్నావా? అలాంటి స్థితిలో మగ్గిపోతున్నావా? నీ నేత్రాలు నిన్ను భ్రష్టులుగా చిత్రీకరించినయా? నీ దేహము దేవుని ఆలయంగా ఉన్న పాడు చేసేసినయా నీ నేత్రాలు? గమనించాలి, వాక్యాన్ని గ్రహించాలి. గ్రహించినట్లయితే మనము పాపం తోలికి పోము. మనకి ఈ దేహం ఇచ్చాడంటే దేవుని ఆలయం అని మహిమపరచాలని, దేవుణ్ణి ఆరాధించాలని ఆలయంగా మార్చబడింది. నీ దేహమే ఆలయము అంటాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు! సైన్యములకు అధిపతి వేగిన యెహోవా, నీతి సూర్యుడు. ఆయన తప్ప మనకు ఏరే దేవుళ్ళు లేరు. ఆయనే సర్వ సృష్టికి సృష్టికర్త. అంత గొప్పవాణ్ణి చేస్తే దావీదు క్షణికములో నేత్రాలు చెడిపోయి చూడరాని దృశ్యమును కనుల చూచి ఇటువంటి వ్యక్తి మరి అలా చేయొచ్చా? ఊరియా భార్య, ఆమె నీతిమంతుడు ఊరియా, యుద్ధంలో చాలా ప్రావీణ్యత కలిగిన వాడు, నమ్మకస్తుడైన వాడు. అలాంటి వ్యక్తి భార్య
ఆమెను చేయలేని దృశ్యం, చూడలేని దృశ్యం చూసి చేయలేని పనులు చేసి మళ్ళీ ఆయన్ను పిలిపించి యుద్ధంలో నుంచి ఆయన అలా నువ్వు వెళ్ళి నీ భార్యతో ఉండమని, ఇన్ని ఒక తప్పు చేస్తే ఒక తప్పు, ఒక తప్పు చేస్తే ఒక తప్పు, ఒక్క తప్పు చేయకుండా ఉంటే దేవుని ఆలయమై ఉంటాం మనం. దేవుడి నివాసం చేసే యోగ్యత మనలో ఉంటుంది. కనుక ప్రియ నేస్తమా, ఈ చల్లని వేళలో ప్రభు మెల్లని స్వరము మనతో మాట్లాడుతుంది. కనుక ఆయన ఆ పాపం చేసి చేయరాని పనులు చేసి శాపం కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ప్రవక్త వచ్చి ఇలా పరిస్థితులు అని చెప్పి ఎన్ని మనకు తెలుసు. అయితే ఈయన పశ్చాత్తాపం పొందాడు. మళ్ళీ 51 మొదటి వాక్యం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు నాయన, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు నాయన, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నా కనుల ఎదుట ఉన్నది. ఈ విధంగా పశ్చాత్తాపడినప్పుడు పడక తేలినంత ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేశాడంట. అది ఆ పశ్చాత్తాపము ప్రార్థన చేయబట్టి మరలా ఆయనకు మరలా అవకాశము. అయితే దేవుడు పాపం చేతి ఊరికి వదిలిపెట్టాడు, అరణ్య పాలైపోయాడు. తన కుమారుడు తరుముకుంటే చెప్పులు కూడా లేకుండా జీవించిన దినాలు ఉంటాయి, అజ్ఞాన వాసిగా జీవించిన దినాలు ఉంటాయి. దేవుడు క్షమించాడు, ఎప్పుడు దేవుడు క్షమించాడు, పాపమును ఎప్పుడు అంగీకరించాడు. పాపం చేసి వారిని క్షమించాడు. దేవుడు క్షమిస్తాడు అని చెప్తున్నారు, కానీ అది తెలియక చేసిన పాపములను క్షమిస్తాడు, కానీ తెలిసి చేసిన పాపములను క్షమించాడు దేవుడు. కనుక ఈ విధంగా పశ్చాత్తాపడి ఆయన మరలా ప్రభుని కలిగాడు, జీవించాడు. ఇది అనుభూతి. పశ్చాత్తాపడాలి, అంతేగాని ప్రాయశ్చిత్తము పొందాలి. దేవునితో ఎంత అయితే బతిమలాడుకున్నాడో, ఎంత ఇదైందో, కన్నీటి ప్రార్థన చేశాడు, పడక కొట్టుకుపోయాడు. కనుక ప్రియ దేవుని ఉండిపోయారా, ఈ మంచి చల్లని వేళలో దేవుని మహిమచర్యము ఎట్టి రీతిగా ఉంటుంది. అందుకని మన కన్నుని జాగ్రత్తగా పెట్టుకొని, మన నేత్రాలతో మనం చూసే చూపు జాగ్రత్తగా పెట్టుకొని మనం ప్రయాణం చేయాలి. బాగా పవిత్రమైన చూపు మనకు కావాలి. మన దేహం అంతా దీపము వెలిగించబడాలి. అట్టగనే చెడినదైతే ఇదిగో ఇలాంటి పరిస్థితులు, పాపభూషమైన స్థితి ఏర్పడుతుంది, చీకటిమయమై జీవిస్తాం. దేహం చీకటైపోతే ఎందుకు పనికిరాం, పాపంలో మగ్గిపోతే ఎందుకు పనికిరాం, దేనికి పనికిరాం. కనుక ఇట్టి విషయాలను హృదయంలో చేర్చుకొని వాటిని ధ్యానించుకోవాలని నేను మనం చేస్తూ ఈ మాటల్ని ముగించేస్తున్నాను. దేవుడి మాటలను మన ఇంట్లో దీవించి ఆశీర్వించునుగా. దేవునికి స్తోత్రములు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దైవజనులు దేవదానం గారికి ప్రభునామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతసేపు దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడినటువంటి సందేశంను మనం విన్నాం. దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. మన పితరులతో డైరెక్ట్గా లేక నేరుగా మాట్లాడినాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వీరందరితో కూడా దేవుడు మాట్లాడినాడు. హెబ్రీ 1:1 పూర్వకాలం ముందు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుడే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించునని మన వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ ప్రత్యేక ఈరోజు దేహమునకు దీపము కన్ను అనేటువంటి అంశం తీసుకొని ఆ సందర్భాన్ని గురించి మాట్లాడినాడు. నిజమే, దావీదు కూడా ఏమంటాడంటే 119వ కీర్తనలో 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అంటే ఆయన గుడ్డివాడనా? ఏమంటున్నాడు? నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి, నా కన్నులు తెరువు అంటున్నాడు. అంటే నా మనోనేత్రాలు వెలిగించు అంటున్నాడు. ఎందుకంటే 2 కొరింథీ 4:4 చెప్పబడింది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది.
అందుకొరకు ఒక సందర్భంలో ప్రభు అన్నాడు, అందులైన మార్గదర్శకులారా. ఎలాంటి మార్గదర్శకులే అందులైతే ఇంకా నడిపింపబడేవారు ఎలా ఉంటారు? అందులైన మార్గదర్శకులారా. సో ఈ రోజుల్లో మార్గదర్శకులు చాలా మంది అందులు, మీన్స్ మనోనేత్రములు వెలిగింపబడలేరు. వారు గుడ్డివారై ఉండి, మరి గుడ్డివారికి త్రోవ చూపగలడా? చూపలేడు. సో కనుక మనోనేత్రాలు వెలిగింపబడాలి. పౌలు దేవుని దర్శనం పొందిన తర్వాత అననీయ దగ్గరికి పోయిన తర్వాత పౌలు దగ్గరికి అననీయ వెళ్ళాడు. వెళ్ళి ఆయన మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అనే మాట చూస్తున్నాం. స్కేల్స్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. ఆయన కళ్ళులో ఏమున్నాయి? పొరలు ఉన్నాయి. పొరలు ఉన్నందుకు ఏం చేశాడు ఆయన? దేవుని సంఘాన్ని పాడు చేశాడు, క్రైస్తవులను హింసించినాడు. ఎప్పుడైతే పొరలు వెళ్ళిపోయాయో, మనోనేత్రాలు వెలిగింపబడినాయో, ప్రభు కొరకు జీవించాడు. తర్వాత మనకు తెలుసు ఆయన ఎంత గొప్ప సేవ చేశారు. సో కనుక మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. యేసయ్య పునరుత్థానమైన తర్వాత ఎమ్మాయి మార్గములో క్లయోపాకు మరి ఒక శిష్యునికి మారు వేషంలో ఆయన కనుగొన్నాడు. వారు ప్రభువుని గ్రహించలే. అయితే క్లయోపా మరి ఒక శిష్యుడు వెళ్ళవలసినటువంటి మార్గం, ఆ యొక్క గ్రామం వచ్చేసింది. తర్వాత పొద్దుపోయింది, మీరు మాతో కూడా ఉండమని వారు ప్రభువుతో అంటారు. అని ప్రభువుని తెలియదు. ఒక రొట్టె తీసి ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభువు రొట్టె విరిచి వారికి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంటే వారి మనోనేత్రాలు అంతవరకు మూయబడ్డాయి. తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో ఆయన అదృశ్యుడైపోయినాడు. సో కనుక మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. పౌలు జీవితమే మనకు ఆదర్శం. ఎప్పుడైతే ఆయన కన్నుల నుండి పొరల వంటివి రాలాయో, దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొంది ప్రభు కొరకు జీవించినట్లుగా చూస్తున్నాం. కనుక మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. మన దేహమునకు దీపము కన్ను. కనుక మన కన్ను పవిత్రంగా మన దృష్టి ఉంటే మన జీవితం ధన్యమయంగా ఉంటుంది. దేవుడు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఆయన్ను స్తుతిస్తున్నాను. మరొక పర్యాయం మా అన్న దేవదన గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుల స్తోత్రములు. మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలకై నేను స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వినగల సెవిచ్చి గ్రహించగల హృదయం ఇచ్చి మేము వినటానికి మీ కృప అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. ప్రతి బిడ్డను, ఈ వాక్యమును విన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ నామ ఘనతకై ఈ బిడ్డలను వాడుకోండి, దీవించి బ్లెస్ చేయండి. యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.